2025 మే 8 పాకిస్తాన్ ఇండియాలోని అమృత్సర్, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, లుధియానా వంటి భారత నగరాలపై డ్రోన్లు మరియు మిజైల్స్ తో దాడి చేసింది. భారత అధికారులు ఈ దాడులను S-400 సిస్టమ్ ద్వారా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. S-400 ఒక మెయిన్ లీడ్ రోల్ ప్లే చేసింది, కానీ ఇది ఒక నార్మల్ వెపన్ కాదు, మన ఎయిర్ డిఫెన్స్ యొక్క సుదర్శన్ చక్ర. దీని పేరు కూడా కరెక్ట్ గా పెట్టారు, ఎందుకంటే ఇది 400 కిలోమీటర్స్ పరిధిలో ఉన్న లక్ష్యాలను టార్గెట్ చేసి నాశనం చేయగలదు. ఇది ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్, డ్రోన్స్, క్రూజ్ మిజైల్స్ ని డిటెక్ట్ చేయడం, ట్రాక్ చేయడం అండ్ తర్వాత బ్లాస్ట్ చేయడం వరకు టోటల్ గా హ్యాండిల్ చేస్తుంది. 160 టార్గెట్స్ ని ఒకేసారి టార్గెట్ చేయగలిగే శక్తి ఉంది S-400 కి. మన ఇండియా దగ్గర ఆల్రెడీ 4 S-400 సిస్టమ్స్ ఉన్నాయి, ఇంకో యూనిట్ డెలివరీలో ఉంది. S-400 సిస్టమ్ 30 కిలోమీటర్స్ లోపల ఉంటే వాటిని కూడా అక్యురేట్ గా డిస్ట్రాయ్ చేయగలదు. అలాగే S-400 సిస్టమ్ కి ఉన్న రాడర్స్ జస్ట్ 100 కిలోమీటర్స్ హైట్ లో ఉన్నవి కూడా డిటెక్ట్ చేయగలుగుతాయి, అంటే చాలా తక్కువ హైట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లయింగ్ డ్రోన్స్ ఆర్ క్రూజ్ మిజైల్ గ్రౌండ్ కి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా అవి డిటెక్ట్ చేయడంలో S-400 సూపర్ సెన్సిటివ్ గా పనిచేస్తుంది. ఇక అసలు ఇది ఫైట్ లో ఎలా వర్క్ చేస్తుందంటే, ఎనిమీ మిజైల్స్ వచ్చిన 10 సెకండ్స్ లోపలే S-400 వాటిని ట్రాక్ చేసి లాక్ చేయడం జరుగుతుంది. తర్వాత అక్యురేట్ గా టార్గెట్ చేసి బ్లాస్ట్ చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో మన సోల్జర్స్ కి సేఫ్ గా డిస్టెన్స్ లో నుంచి ఆపరేషన్ చేయడానికి ఈ సిస్టమ్ చాలా హెల్ప్ చేస్తుంది. మన దేశంలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో ఈ సిస్టమ్ ఒక టాప్ గా నిలిచింది. ఇది ఒక రియల్ గేమ్ చేంజర్. మన S-400 ఇండియాకి ఒక ఎయిర్ షీల్డ్ లాగా వర్క్ చేస్తుంది.